బండి భగీరథని అరెస్ట్ చేశారు. కానీ పోలీసులు ఏం చెప్పారంటే, మేమే అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము, పారిపోతుంటే పలానా దగ్గర అరెస్ట్ చేశామనేసి ఏదో పోలీస్ క్వార్టర్స్ అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఏరియాలో వెళ్తూ ఉంటే పట్టుకున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు మీడియాకి. అదేవిధంగా బండి సంజయ్ గారు ఏం చెప్పారు ట్విట్టర్లో, మేము ఈ కేసుని కొట్టేస్తామని లాయర్లు చెప్పారు, అందువల్ల ఇలా జాప్యమైంది. కానీ ఇప్పుడు పోలీసులకు ఖచ్చితంగా నేను ఒప్పచెప్పాలి కాబట్టి ఇద్దరు న్యాయవాదులతో మా న్యాయవాదులతో కలిపి పోలీసులకు అప్పగించాము మా బిడ్డనే అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ఇదొక కారణం. 2 కారణాలు ఉన్నాయి దీంట్లో. పోలీసులు అబద్ధం ఇలా ఎందుకు చెప్తారు? ఎందుకంటే బండి సంజయ్ గారు చెప్పినట్టే వాళ్ళ న్యాయవాదుల సమక్షంలోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది వీడియోల వల్ల. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మరొకటి, బండి సంజయ్ గారు ఇన్ని రోజులు తన బిడ్డ ఎక్కడున్నాడో తెలుసు, పరారీలో ఉండేది ఎక్కడున్నాడు. కానీ దీన్ని కనిపెట్టలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ. ఎంత నిర్లక్ష్యము! 8 రోజుల దాకా ఒక పోక్సో కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే రాజకీయ బలం వల్లే కదా అరెస్ట్ చేయలేకపోయారు, అధికార బలం వల్లే కదా అరెస్ట్ చేయలేకపోయారు పోలీసు వ్యవస్థ. తెలిసి కూడా అరెస్ట్ చేయలేదు. అది అసలు కారణం. ఎంతకేరకు అరెస్ట్ చేశారు, ఆ బిడ్డకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలా.